నెక్స్ట్ ఇండియా కూటమి గెలిస్తే హిందువులు రెండవ శ్రేణి పౌరులు అవుతారు అంటూ ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన ఆరోపణలు చేశారు సార్ ప్రతిపక్షాల మీద. అంటే మతపరంగా చూసుకుంటే భారతదేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు హిందువులు. సో అలా జరిగే అవకాశం ఉందా? మోదీ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ మతపరమైన ఒకవైపు మేము మతం గురించి మాట్లాడతలేమని అమిత్ షా అంటాడు, మేము ముస్లింల గురించి మాట్లాడుతున్న లేవని. అసలు హిందూ ముస్లిం అని తెస్తే రాజకీయాలకు నేను పనికిరాను అన్నాడు. ఇదే నరేంద్ర మోడీ వివిధ ఇంటర్వ్యూలో హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే నేను రాజకీయాలకే పనికిరాను, అలా హిందూ ముస్లిం అనేవాళ్ళు ప్రజా జీవితానికి పనికిరారు, నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణం నాకు ఇప్పటికి గుర్తు, మా ఇంట్లో ఈద్ రోజు అన్నం వండేవారు కాదు, మా ఇరుగు పొరుగునున్న ముస్లిం స్నేహితులు వాళ్ళే ఆహారం పంపేవాళ్ళు అని చెప్పాడు. సో ఇది నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ ఏంటి? హిందువులు రెండవ శ్రేణి పౌరులు అవుతారు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు పెడతారు, మంగళసూత్రాలు ఆస్తులు అన్నీ తీసుకుపోయి ముస్లింలకు పెడతారు. సో దీనికి ఏదైనా ఒక ప్రాతిపదిక. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక బీజేపీ పాలించగా మిగిలిన ఇప్పుడు 40 ఏళ్ళలో మన స్వాతంత్రం వచ్చింది, ఇవాళక్కడికి 77 ఏళ్ళు మనకు ఇండిపెండెన్స్ వచ్చి 2024లో ఉన్నాం. ఈ 77 ఇయర్స్లో బీజేపీ ఉన్నది ఎంత? ఒక 16-17 ఏళ్ళు. మిగతా 60 ఏళ్ళు బీజేపీ ఇతర ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అంటే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. పోనీ జనతా పార్టీ 3 ఏళ్ళలో బీజేపీ కూడా కొంత ఉంది కనుక మీకు 50-60 ఏళ్ళు ఉన్న ఇండియా కూటమి పక్షాల ప్రభుత్వాలు హిందువులను రెండవ శ్రేణి పౌరులుగా మార్చిందా? ఇది ఒక చరిత్ర కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ఊహాగానం. పాస్ట్ ఇది హిస్టరీ కదా. రెండవ శ్రేణి పౌరులుగా హిందువులను మార్చిందా? హిందువుల మంగళసూత్రాలు తీసుకువెళ్ళి ముస్లింలకు ఇచ్చిందా? సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చారా? సో హిస్టరీ షుడ్ ఆన్సర్ కదా. అలాగే ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇండియా కూటమి పక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణలో హిందువులు రెండవ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారా? మీరు హిందువే, నేను హిందువే, మనం ఏమన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా బతుకుతున్నామా? ఆ ఫీలింగ్ ఎవరికైనా మనకుందా? పోనీ తమిళనాడులో ఇండియా కూటమి ఉంది, తమిళనాడులో హిందువులు మేము రెండవ శ్రేణి పౌరులు అయిపోయారా? కేరళలో ఇండియా కూటమి ఉంది, రెండవ శ్రేణి పౌరులు అయ్యారా? బెంగాల్లో ఇండియా కూటమి ఉంది, అక్కడ రెండవ శ్రేణి పౌరులు అయ్యారా? కర్ణాటకలో ఇండియా కూటమి ఉంది, కర్ణాటకలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు అయ్యారా? సో ఇన్ని స్టేట్లో ఎక్కడా హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాలేదు కదా. అంటే ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి విద్వేషాల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి ఆశ్చర్యం వేస్తుంది, నా 10 ఏళ్లలో ప్రజలకు ఈ మంచి జరిగింది, దేశానికి ఈ మంచి జరిగింది, ఇంకో నేను ఈ అభివృద్ధి చేశాను, ఈ మార్పులు తెచ్చాను, నాకు ఓటేయని అడగాలి. సో నార్మల్గా 10 ఇయర్స్ ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ కదా. 10 ఇయర్స్ తర్వాత ఎన్నికలకు పోతూ తన పర్ఫార్మెన్స్ పైన ఎక్కడా చెప్పడం లేదు. మీరు ఎక్కడన్నా గమనించండి, క్యాంపెయిన్ మొత్తం హిందూ ముస్లిం తప్ప నీకు ఎక్కడా కూడా నా పర్ఫార్మెన్స్ ఇది అని. ఎందుకని పర్ఫార్మెన్స్ మోడీ చెప్పుకోలేకపోతున్నాడు? వాట్ ఈస్ ద వీక్నెస్? కారణం ఏంటంటే ప్రజలు మాకు ఉద్యోగాల సంగతి ఏంటి, మాకు పెరిగిన ధరల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. సో ఎక్కడ పోయినా ప్రజలు ఇది అడుగుతున్నారు కనుక దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో మోడీ లేడు కనుక. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోయింది, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దెబ్బతిన్నాయి, ధరలు అనూహ్యంగా పెరిగింది. దేశ చరిత్రలో మొదటిసారిగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉంది. అంటే కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే పెద్ద కంపెనీలు ఏ మేరకు లాభపడ్డాయో ఉదాహరణ మీకు 2011లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కన్నా 2.15 టైమ్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు రివర్స్ అయ్యి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్ కన్నా 1.15 టైమ్స్ ఎక్కువ ఉంది. దట్ ఇస్ అన్ ఇండికేషన్. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ పడిపోయింది. అందువల్ల ఎకానమీలో సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం కూడా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి తనను కాపాడేది మళ్ళీ మత భావోద్వేగమే అని మోడీ కంక్లూజన్కి వచ్చాడు కనుకనే మీరు కంప్లీట్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం హిందూ ముస్లిం తప్ప మరొకటి లేదు. అందువల్ల అందులో భాగమే హిందువులు రెండవ శ్రేణి పౌరులు అవుతారని, మెజారిటీగా ఉన్న హిందువుల్ని రెండవ శ్రేణి పౌరులు చేసి ఏ రాజకీయ పార్టీ అయినా బట్టకట్టగలుగుతుందా? మనగడ సాధించగలుగుతుందా? అది ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. కేవలం ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి
ఎన్నికల్లో లాబ్ధి పొందటానికి ఎకానమీ పైన మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేక ఎమోషన్స్ను రౌజ్ చేసేటువంటి ఒక ఎత్తుగడ. ఇక నితిన్ గడ్కరీని ఓడించేందుకు అమిత్ షా అండ్